ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మీ తలరాతను తిరగరాసే ఆ క్షణం రానే వచ్చింది. మీ నిరీక్షణ ముగిసింది. ఈ రోజున ఇది సామాన్యమైన రోజు కాదు. సూర్య భగవానుడి వెలుగు మరియు శనిదేవుడి కర్మఫలాల కలయికతో ఏర్పడిన మహాశక్తివంతమైన రోజు. గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న కన్నీళ్లు, అప్పుల బాధలు, ఉద్యోగంలో అవమానాలు, వీటన్నిటికీ రాబోయే 24 గంటల్లో ముగింపు పడబోతుంది. సూర్యుడు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి శనిదేవుడు మీరు చేసిన కష్టానికి తగిన కోట్లాది రెట్ల ఫలితాన్ని అందించడానికి సిద్ధమయ్యారు. ఈ రోజు మీరు వినబోయే మాటలు మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పబోతున్నాయి. అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. మరి ఆ అదృష్టాన్ని ఎలా ఒడిసి పట్టుకోవాలో ఆ సూర్యచంద్రుల సాక్షిగా మీ జీవితం ఎలా వెలిగిపోతుందో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పబోయే పరిహారం మీ జాతకాన్ని మార్చేయగలదు. మరి తులారాశి స్నేహితులారా, మీ జీవితంలో అన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయా? మీరు చేసే కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం లేదని బాధపడుతున్నారా? అసలు శనిదేవుడు మీ రాశికి ఏ సంకేతాలు ఇస్తున్నాడు? రాబోయే 24 గంటలు మీ తలరాతను ఎలా మార్చబోతున్నాయి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ రోజు మీరు వినబోయే అద్భుతమైన విశ్లేషణ. ఈ రోజు మీరు వినబోయే మాటలు సాధారణ జ్యోతిష విశ్లేషణ కాదు. ఇవి శనిదేవుడి ప్రత్యక్ష సంకేతాలు మరియు ఈ రోజు సూర్య భగవానుడి ఆశీస్సులు. జీవితంలో ఎందుకు ఆలస్యం జరుగుతుంది, ఎందుకు కష్టపడిన ఫలితం కనిపించడం లేదు, ఈ రాబోయే 24 గంటల్లో మీ కర్మ ఫలితం ప్రారంభమయ్యే కీలకమైన రోజులు. శనిదేవుడు మీ రాశిపై దృష్టి పెట్టాడు. శ్రమను పరీక్షించే గ్రహం ఇప్పుడు ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ వీడియో చివరి వరకు వినగలిగితే మీ జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుందని ఖచ్చితంగా చెప్పగలను. వీడియోని ప్రారంభించే ముందు ప్రతి తులారాశి వారు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా ఓం శం శనిశ్చర్యాయ నమః మరియు ఓం సూర్యాయ నమః అని తప్పకుండా రాయండి. అలా రాసిన ప్రతి ఒక్కరిపై శనిదేవుడి కటాక్షం, సూర్య భగవానుడి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. మీకు దైవ అనుగ్రహం కావాలంటే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. మరి స్నేహితులారా, ఈ రోజు విశిష్ట గురించి చెప్పుకోవాలి. ఈ రోజున తులారాశి వారికి ఒక అద్భుతమైన సంధి కాలం. ఈ రోజు సూర్యుడికి అంకితం చేయబడిన రోజు. జ్యోతిష శాస్త్రంలో సూర్యుడు తండ్రికి, శని కుమారుడికి ప్రతీకలు. ఈ రోజు వీళ్ళిద్దరి ప్రభావం మీ రాశిపై ఉండడం వల్ల పితృదేవతల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఈ రోజున సూర్యరశ్మి మీపై పడడం వల్ల మీలోని ప్రతికూల శక్తి నశించి కొత్త ఉత్సాహం పుడుతుంది. ఈ రోజు మీ ఆత్మగౌరవాన్ని పెంచే రోజుగా నిలుస్తుంది. ఈ రోజు మీరు చేసే దాన ధర్మాలు మీ 7 జన్మల పాపాలను తొలగిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మరియు ఇప్పుడు మీ జీవితాన్ని మార్చే తులారాశి శక్తివంతమైన రాశిఫలం గురించి తెలుసుకుందాం. ఈ రాబోయే 24 గంటల్లో తులారాశిపై శని ప్రభావం వల్ల కర్మ ఫలితాల ప్రభావం కాబోతుంది. తులారాశి వారికి జీవితంలో ఏ విషయమైనా ఆలస్యంగానే వస్తుంది, కానీ వచ్చినప్పుడు మాత్రం శాశ్వతంగా నిలుస్తుంది. ఈ రోజున శనిదేవుడు మీ రాశిపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. గత కొన్ని నెలలుగా మీరు పడుతున్న కష్టాలు, అడ్డంకులు, నిరాశలు అన్ని కూడా యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ కర్మ పరీక్షలే. ఇప్పుడు ఆ పరీక్షల ఫలితాలు బయటకు రావడం మొదలవుతుంది. ఈ రోజు మీలో ఆత్మ పరిశీలన ఎక్కువగా జరుగుతుంది. మీ గత నిర్ణయాలు గుర్తుకు వస్తాయి. వాటి వల్ల వచ్చిన అనుభవాలు మీకు మార్గదర్శకంగా మారతాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు చేసిన మంచి పనులు మీకు మళ్లీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. సహాయం చేసిన వ్యక్తులు వదిలేసిన అవకాశాలు, ఓర్పుతో ఎదుర్కొన్న పరిస్థితులు అన్ని కూడా ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త దిశను చూపిస్తాయి. శనిదేవుడి ప్రభావంతో ఈ రోజు మీరు అనవసర మాటలకు దూరంగా ఉండాలి అని గ్రహిస్తారు. నిశ్శబ్దంగా పని చేస్తే ధోరణి పెరుగుతుంది. ఇక్కడ ఒక అత్యంత సత్యాన్ని గమనించండి. శనిదేవుడు భక్తుల పాలిట కల్పవృక్షం. ఎవరైతే అహంకారం వీడి వినయంతో భగవంతుడిని శరణు వేడతారో వారికి ఏ అరిష్టాలు దరిచేరవు. శనిదేవుడు శివుణ్ణి ఆరాధించేవారన్నా, హనుమంతుడిని కొలిచేవారన్నా ఎంతో ఇష్టపడతారు. అందుకే ఈ రోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు కొండంత అండ లభిస్తుంది. భగవంతుడు మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే మీకు బలంగా మారుతుంది. మీరు ఇప్పుడు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో పెద్ద మార్పులకు కారణమవుతాయి. కాబట్టి ఈ సమయంలో ధైర్యంగా కానీ ఓర్పుతో అడుగులు వేయాలి. శనిదేవుడు మీపై కన్నేసి ఉన్నాడు అంటే భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు నిజాయితీగా కష్టపడిన వారిని మాత్రమే పైకి తీసుకువెళ్తాడు. మరియు ఈ రోజున మీ జీవితంలో తెచ్చే అంతర్గత మార్పులు ఈ రోజు తులారాశి వారికి అంతర్ముఖతను పెంచే రోజు. ఈ రోజు మీరు ఎక్కువగా మాట్లాడకుండా ఆలోచిస్తారు. మీ జీవితంలో జరిగిన సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి గుర్తుకు వస్తాయి. కొంతమందికి పాత బాధలు, పాత అవమానాలు కూడా గుర్తుకు రావచ్చు. కానీ ఇవన్నీ మిమ్మల్ని కుంగదీయడానికి కాదు, బలపరచడానికి వస్తాయి. ఈ రోజున మీరు ఒక ముఖ్యమైన విషయం గ్రహిస్తారు. ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించారని, మీ కోసం మాత్రం తక్కువగా నిర్ణయాలు తీసుకున్నారని అనిపిస్తుంది. ఇదే ఆలోచన మీలో మార్పుకు నాంది అవుతుంది. ఈ రోజున మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజు సాయంత్రం తర్వాత మనసు కాస్త తేలిక పడుతుంది. ఎవరో ఒకరి మాటలు మీకు ధైర్యం ఇస్తాయి. ఈ రోజు మీ అంతర్ముఖత ఆత్మవిశ్వాసంగా మారుతుంది.
వస్తుంది. ఈ రోజు మీరు ఒక విషయం ఖచ్చితంగా నిర్ణయించుకుంటారు. ఇకపై మీ జీవితాన్ని మీరు మీ నిర్ణయాల ప్రకారం నడవాలి అని భావిస్తారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. గతంలో మీ అభిప్రాయాన్ని పట్టించుకొని వారు కూడా ఇప్పుడు మీ వైపు చూస్తారు. ఈ రోజున శుభవార్త వినే అవకాశాలున్నాయి. ఆర్థికంగా చిన్న లాభం లేదా మంచి సమాచారం అందుతుంది. ఈ రోజు మీరు చేసే ప్రార్థనలకు జాప్యాలకు త్వరగా ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా శని మంత్రం లేదా సూర్య అష్టకం జపిస్తే మీలోని భయం పూర్తిగా తగ్గుతుంది. ఈ రోజు మీకు బయటికి కనిపించని కానీ లోపల పెద్ద మార్పులు తీసుకువచ్చే రోజు. ఈ రాబోయే 24 గంటల్లో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు పునాది. తులారాశి వారికి కీలకమైన రోజు. ఈ రోజు మీ ముందుకు ఒక అవకాశం లేదా ఒక సమస్య వస్తుంది. రెండింటిలో ఏదో ఒకటి అయినా అది మిమ్మల్ని నిర్ణయం తీసుకునే స్థితికి తీసుకువస్తుంది. ఇక్కడ మీరు తొందరపడకూడదు. శనిదేవుడి ప్రభావంతో ఈ రోజు మీరు నెమ్మదిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే విజయం మీదే. ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. మొదట అవి భారంగా అనిపించినా అవే భవిష్యత్తులో మీకు గుర్తింపును తీసుకొస్తాయి. వ్యాపారంలో ఉన్నవారు ఒక కొత్త ఆలోచనపై దృష్టి పెడతారు. ఈ ఆలోచన ఇప్పుడే ఫలితం ఇవ్వకపోయినా రాబోయే రోజుల్లో లాభాన్ని ఇస్తుంది. ఈ రోజు మీరు మాట్లాడే మాటలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కానీ మాటల విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈ రోజు మీకు శక్తిని ధైర్యాన్ని ఇచ్చే రోజు. ఈ రోజు మీరు ఒక విషయంలో స్పష్టతకు వస్తారు. ఇంతకాలంగా సందిగ్ధంలో ఉన్న విషయం తేలిపోతుంది. ఈ రోజు తీసుకునే నిర్ణయం మీ జీవితానికి పునాది అవుతుంది. శత్రువులపై విజయం సాధించే సూచనలున్నాయి. మీకు అనుకూలంగా పరిస్థితులు మారతాయి. ఈ రోజున మీరు చేసే కష్టం వృధా కాదని మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ రాబోయే 24 గంటలు మీకు ఒక విషయాన్ని నేర్పిస్తాయి. ఆలస్యమైనా సరే సరైన నిర్ణయం తీసుకుంటే విజయం తప్పదని. తులారాశి వారికి ఈ సమయం జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే శుభ సూచకం. ఉద్యోగం మరియు కెరియర్ లో ఆలస్యమైన గుర్తింపు ఇప్పుడు మొదలవుతుంది. తులారాశి వారి జీవితంలో ఎక్కువగా శ్రమ చేస్తారు, కానీ ఆ శ్రమకు తగిన గుర్తింపు ఆలస్యంగా వస్తుంది. ఇదే శనిదేవుడి విధానం. 24 గంటల్లో ఉద్యోగ రంగంలో మీకు అనుకూలమైన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా మీరు చేసిన కృషి నిబద్ధత ఇప్పుడు పై అధికారుల దృష్టికి వస్తాయి. ఇప్పటి వరకు మీరు పని మౌనంగా సాగిపోయిందని అనిపించవచ్చు, కానీ ఈ రోజుల్లో ఒక్కసారిగా మీ బాధ్యతలు పెరగడం గమనిస్తారు. ఇది భారం కాదు, భవిష్యత్తులో పదోన్నతికి సూచన. కొంతమందికి కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త బాధ్యత అప్పగించవచ్చు. మొదట భయంగా అనిపించిన అవే మీ సామర్థ్యాన్ని బయటకు తీసుకొస్తాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో స్పష్టమైన సమాచారం రావచ్చు. వెంటనే మార్పు జరగకపోయినా దారి మాత్రం తెచ్చుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారికి ఓర్పు చాలా అవసరం. ఫలితం ఆలస్యంగా వచ్చినా స్థిరంగా ఉంటుంది. ఈ సమయంలో సహోద్యోగులతో మాటల విషయాల్లో జాగ్రత్త అవసరం. మీ నిజాయితీనే కొందరికి ఇబ్బందిగా అనిపించవచ్చు, కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగితే శనిదేవుడు మరియు సూర్యుడు మీకు పూర్తి మద్దతిస్తారు. వ్యాపారం మరియు ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా పెరుగుతున్న లాభయోగం కనిపిస్తుంది. తులారాశి వ్యాపారులకు ఈ రాబోయే రోజుల్లో స్థిరత్వాన్ని నేర్పించే కాలం. తక్షణ లాభాల కోసం తొందరపడితే నష్టం వచ్చే అవకాశం ఉంది, కానీ నెమ్మదిగా పద్ధతిగా అడుగులు వేస్తే లాభం ఖాయం. 24 గంటల్లో ఖర్చులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా కుటుంబ అవసరాలు లేదా గత బాకీలకు సంబంధించినవిగా ఉంటాయి. ఈ ఖర్చులు మిమ్మల్ని ఆందోళనకు గురి చేసిన 24 గంటల తర్వాత నాటికి ఆదాయ మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. పాత కస్టమర్లు తిరిగి సంప్రదించే సూచనలున్నాయి. గతంలో నిలిచిపోయిన డీల్ లేదా ఆర్డర్ మళ్లీ ముందుకు కదలవచ్చు. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు పారదర్శకంగా వ్యవహరించాలి. డబ్బు విషయాల్లో స్పష్టత లేకపోయినా అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల విషయాల్లో ఈ సమయం కేవలం ప్రణాళిక చేయడానికి మాత్రమే అనుకూలం. తక్షణ పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. రుణాలు తీసుకునే ఆలోచన ఉంటే మరోసారి ఆలోచించాలి. అయితే ఇప్పటికే ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే సూచనలున్నాయి. మొత్తంగా ఈ సమయం మీకు డబ్బు విలువను నిర్వహణను నేర్పించే కాలంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఆలస్యంగా వచ్చినా అది స్థిరంగా ఉంటుంది. కుటుంబ జీవితం మరియు దాంపత్య సంబంధాలు. మాటలే సమస్య, మాటలే పరిష్కారం. తులారాశి వారి కుటుంబ జీవితం ఈ సమయంలో భావోద్వేగాలతో నిండినదిగా ఉంటుంది. మీరు మనసులో అనుకున్న మాటలను బయట చెప్పకపోవడం వల్ల కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు చిన్న చిన్న విషయాలకి ఇంట్లో వాదనలు వచ్చే అవకాశం ఉంది. ఇది పెద్ద సమస్యగా మారకూడదంటే మీరు మీ భావాలను శాంతిగా వ్యక్తపరచాలి. తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది, కానీ వారి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. దాంపత్య జీవితంలో ఉన్న వారికి ఈ సమయం ఒక పరీక్ష లాంటిది. భాగస్వామి మీ నుండి ఎక్కువ అటెన్షన్ కోరవచ్చు. మీరు పనిలో బిజీగా ఉండడం వల్ల వారికి నిర్లక్ష్యంగా అనిపించవచ్చు, కానీ ఒకసారి మనసు విప్పి మాట్లాడితే అపార్థాలు తొలగిపోతాయి. వివాహితులు కాని వారికి కుటుంబం నుండి వివాహ ప్రస్తావన రావచ్చు. అయితే వెంటనే నిర్ణయం తీసుకోకుండా సమయం తీసుకోవడం మంచిది. పిల్లల విషయాల శుభవార్త వినే సూచనలున్నాయి. చదువు లేదా ఉద్యోగానికి సంబంధించిన మంచి సమాచారం రావచ్చు.
ఈ రోజులు కుటుంబ సంబంధాలు బలపడాలంటే మీరు ఓర్పే కీలకం. కఠినమైన మాటలు కాదు, నిశ్శబ్దమైన ప్రేమ సమస్యకు పరిష్కారం అవుతుంది. శనిదేవుడు మీకు నేర్పించేది ఇదే. నిబద్ధత, బాధ్యత, సహనం ఉంటే కుటుంబంలో శాంతి తప్పకుండా స్థిరపడుతుంది. ప్రేమ జీవితం భావోద్వేగాల పరీక్ష, నిజాయితీయే మీ బలం. తులారాశి వారి ప్రేమ జీవితం ఈ రోజుల్లో గుండెను తాకే అనుభవాలతో సాగుతుంది. మీరు ప్రేమలో ఉన్నా లేదా ఒక ప్రత్యేక వ్యక్తితో ఆకర్షణ ఉన్నా ఈ సమయంలో మీ భావాలు చాలా లోతుగా బయటకు వస్తాయి. ఈ రాబోయే 24 గంటల్లో మీరు ప్రేమించిన వ్యక్తి ప్రవర్తన మీకు సందిగ్ధంగా అనిపించవచ్చు. మాటలు తక్కువగా ఉండడం, స్పందన ఆలస్యంగా రావడం వల్ల అనవసరమైన అనుమానాలు మీ మనసులోకి రావచ్చు. కానీ ఇది వాస్తవ సమస్య కంటే భావోద్వేగ ప్రభావమే ఎక్కువ. మీరు నిజాయితీగా మాట్లాడితే చాలా సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి. గతంలో విడిపోయిన ప్రేమ మళ్లీ గుర్తుకు రావచ్చు. కొంతమందికి పాత ప్రేమికుడు లేదా ప్రేమికురాలి నుండి సందేశం వచ్చే అవకాశం ఉంది. అయితే భావోద్వేగాల్లో కొట్టుకుపోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ రోజులు ప్రేమలో ఉన్న వారికి ఒక ముఖ్యమైన బోధన ఇస్తుంది. ఎదుటి వారిని అర్థం చేసుకోవడం కంటే ముందు మీరే మీ భావాలను అర్థం చేసుకోవాలి. వివాహం వైపు అడుగులు వేయాలనుకునే ప్రేమికులకు కుటుంబ సమ్మతి విషయమై ఆలోచనలు పెరుగుతాయి. కొంత ఆలస్యం ఉన్న మార్గం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలో ఓర్పుతో నిజాయితీతో వ్యవహరిస్తే ప్రేమ బంధం మరింత బలపడుతుంది. మరి స్నేహితులారా, శరీరం కంటే మనసుకే ఎక్కువ శ్రద్ధ అవసరం. తులారాశి వారికి ఈ సమయంలో శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం ఎక్కువ ప్రాధాన్యత పొందుతుంది. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తుపై ఆలోచనలు కలిసి మీ మనసును అలసటకు గురి చేయవచ్చు. ముఖ్యంగా ఈ రోజు నిద్రలేమి సమస్య కనిపించవచ్చు. చిన్న చిన్న విషయాలకే ఆందోళన పెరగడం, ఏకాగ్రత తగ్గడం వంటి లక్షణాలు ఉండవచ్చు. ఇది శనిదేవుడి ప్రభావంతో వచ్చే తాత్కాలిక స్థితి మాత్రమే. శారీరకంగా పెద్ద సమస్యలు ఉండకపోయినా తలనొప్పి, కళ్ల ఒత్తిడి, వెన్ను నొప్పి వంటి చిన్న ఇబ్బందులు కనిపించవచ్చు. నీరు ఎక్కువగా తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఈ సమయంలో యోగా, ధ్యానం, మంత్రజపం లాంటివి చేస్తే మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ముఖ్యంగా శని మంత్రం జపించడం వల్ల మనసుకు స్థిరత్వం వస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చిన్న సూచనలు పాటిస్తే ఈ రోజులు మీకు శరీర, మనసు సమతుల్యతను నేర్పించే కాలంగా మారుతుంది. మరియు స్నేహాలు, శత్రువులు, సమాజంలో గుర్తింపు, నిశ్శబ్దమే మీ రక్షణ. తులారాశి వారు సహజంగా అందరితో మంచిగా మెలుగుతారు. కానీ ఈ రోజుల్లో ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు లోపలి శత్రువులు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ రోజుల్లో మీ విజయాన్ని చూసి అసూయపడేవారు తమ అసంతృప్తి మాటల ద్వారా లేదా వెనుక మాట్లాడడం ద్వారా బయట పెట్టవచ్చు. ఇది మీ మనసును కొంత కలిచివేయవచ్చు. కానీ శనిదేవుడి ప్రభావంతో మీరు నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకుంటారు. అదే మీకు రక్షగా మారుతుంది. స్నేహితుల వలయంలో ఒక వ్యక్తి మీకు కీలక సలహా ఇవ్వవచ్చు. ఆ సలహా భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. సమాజంలో మీకు గౌరవం పెరిగే సూచనలున్నాయి. మీరు చేసిన ఒక మంచి పని లేదా బాధ్యతాయుతమైన ప్రవర్తన వల్ల మీ పేరు బయటకు వస్తుంది. అయితే ఈ సమయంలో మీ విజయాన్ని అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మౌనంగా ముందుకు సాగితే శత్రువులే మీ బలాన్ని అర్థం చేసుకుంటారు. ఈ రోజులు మీకు ఒక విషయాన్ని నేర్పుతాయి. ప్రతి ఒక్కరు మీకు శుభాకాంక్షలు చెప్పరు, కానీ శనిదేవుడు మాత్రం మీ నిజాయితీని గమనిస్తారు. అదే మీకు విజయాన్ని, గుర్తింపును అందిస్తుంది. మరి స్నేహితులారా, వివాహం కోసం ఎదురు చూస్తున్న తులారాశి వారికి ఈ సమయంలో ఆశ కలిగిస్తుంది. ఈ రోజు వివాహానికి సంబంధించిన చర్చలు మొదలయ్యే అవకాశాలున్నాయి. కుటుంబ పెద్దలు మీ భవిష్యత్తు గురించి మాట్లాడడం ప్రారంభిస్తారు. అయితే ఈ రోజుల్లో తుది నిర్ణయం వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇది కేవలం దారిని చూపించే కాలం మాత్రమే. కొంతమందికి గతంలో వచ్చిన సంబంధం మళ్లీ గుర్తుకు రావచ్చు. అది సరైనదా కాదా అనే సందేహం కూడా కలగవచ్చు. ఇక్కడ తొందరపడకుండా ఆలోచించడం చాలా అవసరం. మీ ఆలోచన స్పష్టంగా మారతాయి. మీకు ఏ రకమైన జీవితం కావాలి, ఏ రకమైన భాగస్వామి కావాలి అనే విషయాల స్పష్టత వస్తుంది. ప్రేమ, వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి కుటుంబ సమ్మతి విషయమై ఆందోళన పెరిగినా అవి పూర్తిగా ప్రతికూలకంగా ఉండవు. సమయం తీసుకొని ముందుకు సాగితే పరిస్థితులు అనుకూలిస్తాయి. ఈ రోజులు మీకు నేర్పించేది ఒకటే: సరైన సంబంధం ఆలస్యంగా వచ్చినా అది జీవితాంతం నిలిచేదిగా ఉంటుంది. విద్యార్థులు, పోటీ పరీక్షలు, క్రమశిక్షణే విజయం. తులారాశి విద్యార్థులకు ఈ రోజు మానసికంగా కొంత ఒత్తిడిగా కలిగించవచ్చు. చదవాల్సిన విషయం ఎక్కువగా ఉందని అనిపించవచ్చు, కానీ ఏది పూర్తిగా గుర్తుండకపోవడం వల్ల నిరాశ కలగవచ్చు. ఇది తాత్కాలిక పరిస్థితి మాత్రమే. ఏకాగ్రత కొంచెం తగ్గినట్లుగా అనిపించినా పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ సమయంలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ రోజులో ఒక హెచ్చరిక లాంటిది. ఇప్పుడే నిర్లక్ష్యం చేస్తే తరువాత పశ్చాత్తాపం తప్పదు. కానీ ఈ సమయంలో కష్టపడితే రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయి. ప్రయాణ యోగం, ఆస్తి మరియు భవిష్యత్తు ప్రణాళికల గురించి తెలుసుకుంటే తులారాశి వారికి ఈ రోజుల్లో ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఎక్కువగా ఇవి చిన్న ప్రయాణాలైనా వాటి వల్ల మంచి అనుభవం లేదా లాభం కలిగే అవకాశం ఉంది. ఈ రోజు ప్రయాణం చేయవలసి వస్తే జాగ్రత్త అవసరం. ఆస్తి విషయాల్లో చర్చలు మొదలయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొనుగోలు లేదా అమ్మకం గురించి ఆలోచనలు వస్తాయి. కానీ ఈ రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవడం కంటే ప్రణాళిక చేసుకోవడం మంచిది.
మంచిది. భవిష్యత్తు ప్రణాళిక విషయంలో ఈ రోజులు చాలా కీలకం. ఆలోచనలు నెమ్మదిగా కార్యరూపం దాల్చుతాయి. శనిదేవుడి ప్రభావంతో మీరు నేర్చుకునే పాఠం ఒకటే, సరైన ప్రణాళిక, ఓర్పు, క్రమశిక్షణ ఉంటే ఆలస్యమైన విజయం తప్పదు. తులారాశి వారికి అదృష్టం ఎప్పుడు ఒక్కసారిగా రావడం అరుదు, కానీ శనిదేవుడు ఇచ్చే అదృష్టం చాలా స్థిరంగా ఉంటుంది. ఈ రోజుల్లో మీకు వచ్చే అవకాశాలు మొదట చిన్నగా అనిపించవచ్చు, కానీ అవే భవిష్యత్తులో పెద్ద ఫలితాలకు కారణమవుతాయి. ఈ రోజున అనుకోని వ్యక్తిని కలుసుకోవచ్చు. ఆ వ్యక్తితో జరిగిన ఒక సాధారణ సంభాషణ కూడా మీ ఆలోచనను మార్చవచ్చు. ఇదే శనిదేవుడి సంకేతం. గతంలో మీరు చేసిన మంచి పనులు ఇప్పుడు ఏదో ఒక రూపంలో మీకు తిరిగి రావడం ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మికత మరియు మానసిక బలం, లోపల శక్తి మేల్కొనే సమయం. ఈ రోజులు తులారాశి వారికి ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనవి. జీవితంలో ఎందుకు ఇన్ని పరీక్షలు వచ్చాయి అనే ప్రశ్న మీలో ఉత్పన్నం అవుతుంది. శనిదేవుడు మిమ్మల్ని శిక్షించడానికి కాదు, శక్తివంతంగా మార్చడానికి పరీక్షలు పెడతాడు అనే విషయం మీకు అర్థమవుతుంది. ధ్యానం, జపం చేస్తే మనసుకు శాంతి లభిస్తుంది. మరి స్నేహితులారా, ఈ రోజున ఉదయాన్నే సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. ఓం శం శనిశ్చర్యాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఓం సూర్యాయ నమః అని 11 సార్లు అనండి. శనివారం లేదా ఆదివారం నాడు పేదలకు అన్నదానం చేయడం లేదా బెల్లం, గోధుమలు దానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలుంటాయి. మరి స్నేహితులారా, ఈ రోజు మీ జీవితంలో చాలా కీలకమైన మలుపు. ఇంతకాలం ఎదురైన ఆలస్యాలు, కష్టాలు, పరీక్షలు అన్ని కూడా వ్యర్థం కావు. శనిదేవుడు మీ సహనాన్ని పరీక్షించాడు. ఇప్పుడు అదే సహనానికి ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తులారాశి వారికి విజయం ఆలస్యంగా వచ్చినా అది శాశ్వతంగా నిలిచేదే. మరి స్నేహితులారా, తులారాశి వారి ఈ రోజున చేయవలసిన అత్యంత విలువైన మరియు శక్తివంతమైన పరిహారం ఇది. దీన్ని శ్రద్ధతో చేస్తే మీ దరిద్రం తొలగిపోయి రాజయోగం పడుతుంది. మరియు మొదటిగా ఈ రోజున సూర్యోదయం సమయంలో ఒక రాగి పాత్ర శుద్ధమైన నీటిని తీసుకోండి. అందులో కొంచెం ఎర్ర చందనం, ఎర్రటి పువ్వులు మరియు కొన్ని అక్షంతలు వేయండి. సూర్యుడికి అభిముఖంగా నిలబడి నీటిని ధారగా వదులుతూ ఓం గురుని సూర్యాయ నమః అని 11 సార్లు పఠించండి. ఇది మీ జాతకంలో సూర్యబలాన్ని పెంచి సమాజంలో మీకు తిరుగులేని గౌరవాన్ని ఇస్తుంది. అలాగే ఈ రోజు మధ్యాహ్నం లోపు ఒక పేదవాడికి లేదా బ్రాహ్మణుడికి కేజీ-పావు గోధుమలు మరియు పావు కిలో బెల్లం దానం చేయండి. ఇది శనిదేవుడికి మరియు సూర్యుడికి మధ్య ఉన్న వైరాగ్యాన్ని తగ్గించి మీ కర్మ దోషాలు హరిస్తుంది. అలాగే సాయంత్రం ప్రదోష కాలంలో అనగా సూర్యాస్తమయం తర్వాత ఒక రావి చెట్టు వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇది శనిదేవుడి అనుగ్రహాన్ని పొంది మీ ఆగిపోయిన పనులను వేగం చేస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం లోపు ఒకసారైనా ఆదిత్య హృదయం పారాయణ చేయండి. దీనివల్ల మీకు శత్రుత్వంపై విజయం లభిస్తుంది మరియు కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి తక్షణ ఉపశమనం లభిస్తుంది. మరి స్నేహితులారా, ఈ పరిహారాలు చేసేటప్పుడు భక్తి శ్రద్ధలు చేయండి. స్నేహితులారా, ఈ పరిహారాలు చేసేటప్పుడు చేయకూడని తప్పులు. ఈ మహాశక్తివంతమైన ఈ పరిహారాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం, లేదంటే ఫలితం దక్కకపోవచ్చు. మొదటిగా అశుద్ధంగా ఉండకూడదు. పరిహారం చేసేటప్పుడు శారీరక మరియు మానసిక శుద్ధి చాలా ముఖ్యం. స్నానం చేయకుండా లేదా మనసులో కుట్రలు, ద్వేషం పెట్టుకొని సూర్యుడికి అర్ఘ్యం వదలకండి. అలాగే రెండవది, సూర్యదేవుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా రాగి పాత్రనే వాడాలి. స్టీలు లేదా ప్లాస్టిక్ పాత్రను పొరపాటును కూడా ఉపయోగించకండి. మరియు సూర్యుడికి నీరు వదిలేటప్పుడు ఆ నీరు మీ పాదాలు లేదా కాలువలోకి వెళ్లకుండా చూసుకోండి. ఒక వెడల్పు లాంటి పాత్ర కింద పెట్టుకొని ఆ నీటిని తరువాత ఏదైనా మొక్క మొదట్లో పొయ్యండి. మరియు ఈ రోజున గోధుమలు లేదా బెల్లం దానం చేసేటప్పుడు నేను ఇస్తున్నాను అనే అహంకారం ఉండకూడదు. దైవ కార్యంగా భావించి వినయంతో ఇవ్వాలి. మరి స్నేహితులారా, రావి చెట్టు వద్ద దీపం వెలిగించాక నేరుగా ఇంటికి వచ్చేయాలి. మధ్యలో ఎవరితోనూ మాట్లాడకూడదు మరియు వెనక్కి తిరిగి చూడకూడదు. మరియు ఈ రోజు నాటి పరిహారాలు ఉదయం 10 గంటల లోపు పూర్తి చేస్తే అత్యంత విశేషమైన ఫలితాలుంటాయి. తులారాశి స్నేహితులారా, ఒక విషయం మీ గుండెల్లో బలంగా నాటుకోండి. ఈ అనంతమైన విశ్వంలో ఏది కూడా కారణం లేకుండా జరగదు. ఈ రోజు ఈ క్షణం మీరు ఈ మాటలు వింటున్నారంటే అది ఆ సూర్య నారాయణమూర్తి సంకల్పం, ఆ కాల పురుషుడైన శనిదేవుడి ఆదేశం. మీరు పడుతున్న ప్రతి కష్టం, మీరు దిగమింగుకున్న ప్రతి అవమానం, రాత్రిళ్లు కంటి మీద కునుకు లేకుండా మీరు పడుతున్న ఆవేదన ఆ భగవంతుడికి తెలియదు అనుకోకండి. భగవంతుడా, నేనేం తప్పు చేశానని నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు అని మీరు ఆకాశం వైపు చూసి అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చే అద్భుతమైన రోజే ఈ రోజు. భగవంతుడు మనిషిని కొలిమిలో వేసి కాల్చేది అతను బూడిద చేయడానికి కాదు, ఒక అపూర్వమైన బంగారు ఆభరణంలా తీర్చిదిద్దడానికి. ఈ రోజు మీకు ఎదురవుతున్న ఈ అడ్డంకులు, ఈ పరీక్షలు అన్ని మీలోని అసలైన శక్తి వెలికి తీయడానికి. సూర్యుడు ప్రతిరోజు అస్తమిస్తాడు, కానీ అది మరుసటి రోజే రెట్టింపు తేజస్సుతో ఉదయించి లోకానికి వెలుగునివ్వడానికి అని మర్చిపోకండి.
భయపడకండి. మీ జీవితంలో కూడా ఇప్పుడు కష్టాలని చీకటి తొలగిపోయి ఆ సూర్య ప్రతాపం ప్రవేశించబోతుంది. శనిదేవుడు నిష్పక్షపాతమైన న్యాయాధికారి. మీరు పడ్డ ప్రతి కష్టానికి, మీరు చింతించిన ప్రతి కన్నీటి చుక్కకు ఆయన లెక్క రాసి పెట్టుకున్నారు. ఆ లెక్కను సరిచేసి మీ అపారమైన సుఖ సంతోషాలను అందించే సమయం ఆసన్నమైంది. ఈ రాబోయే 24 గంటల్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మీరు వేసే ప్రతి అడుగు మీ రాబోయే 30 ఏళ్ల భవిష్యత్తుకు పునాది కాబోతుంది. అందుకే చెప్తున్నాను, భయపడకండి, వెనకడుగు వేయకండి, ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. మీ వెనక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బలముంది. భగవంతుడు ఎప్పుడు తను నమ్మిన భక్తులను అనాథులుగా వదిలేలేడు. ఆయన పెట్టే పరీక్షలు కఠినంగా ఉండవచ్చు, కానీ ఆ పరీక్షల్లో నెగ్గిన తర్వాత ఆయన ఇచ్చే బహుమతులు లోకాతీతంగా ఉంటాయి. ఈ రోజు మీరు చేసే ఆరాధన, మీరు పాటించే ఈ మహా పరిహారాలు కేవలం మతచారాలు మాత్రమే కాదు. ఇవి విశ్వశక్తితో మీరు అనుసంధానమయ్యే దివ్య మార్గాలు. ఆ సూర్యనారాయణుడు మీలోని దరిద్రాన్ని, ఆరోగ్యాన్ని తన తీక్షణమైన కిరణాలతో దహించివేసి మీ ఇంట అష్టైశ్వర్యాలను, అఖండ విజయాలను నింపుతుంది. తులారాశి వారు సహజంగానే ధర్మానికి, న్యాయానికి కట్టుబడి ఉంటారు. అటువంటి వారిని ఆ దైవం ఇప్పుడు చెయ్యి విడవదు. మీరు ఒంటరి వారు కాదు. మీలోని ఆత్మవిశ్వాసమే పరమాత్మ. మీలోని సత్యమే మీ రక్ష కవచం. ఈ రోజు మీ జీవిత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది కావాలని మీరు కోరుకున్న ప్రతి కోరిక, మీరు మొదలుపెట్టిన ప్రతి కార్యం ఆ భగవంతుడి ఆశీస్సులతో దిగ్విజయంగా పూర్తి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.